బంగారం పిచ్చోళ్ళు. తెలుసుకోండి, లోకస్తులను చూసి నిన్ను నువ్వు ఎలా ఆలోచించుకోవాలో చెప్తున్నా. నువ్వు ప్రత్యేకించబడ్డావు, నువ్వు స్పెషల్, నువ్వు ఏర్పరచబడ్డదానివి. నీ కనీసం 4 చీరలే ఉండనే, మీ ఇంటి పక్కానికి 400 చీరలు ఉన్నాయి, కానీ నీకున్న యేసయ్య ఆమెకి లేడు. నీకు దొరికిన ప్రత్యక్షత ఆమెకి లేదు. ఎవరు దరిద్రులు? ఎవరు దరిద్రులు అండి? 400 చీరలు ఉంటే ఆమె పోయినాక మొత్తం చుడతారైంది. చెప్పరేమి? 400 చీరలు ఉంటే మొత్తం చుడతారు ఆమెకి. ఏదో మంచిదో ఒకటి తీసి కప్పేస్తారు, తీసుకెళ్ళి తగలబెట్టేయటం లేదా బూడి చేయటం చేస్తారు. నీకు 400 లేవు, 4 చీరలే ఉండొచ్చు. అవి కూడా పాపం కుట్టుకొని ఉన్న చీరలు అయి ఉండొచ్చు. కానీ నీకు నా తండ్రి దొరికాడు, నా తండ్రి దొరికాడు. నీ సంపద పరమందుంది. అవసరమైతే ఈ లోకంలో కూడా నీకు సమృద్ధి ఇస్తాడు. నువ్వు అనేక మందికి ఇచ్చేటట్టు చేస్తాడు ఆయన. అబద్ధం కాదు, నిజంగా. నువ్వు అనేక మందికి ఇచ్చేటట్టు చేస్తాడు. ఇచ్చినా ఇయ్యకపోయినా, నీకున్నా లేకపోయినా ఏ సైజు ఆల్డో. ఇంకేం కావాలి? ఒక్కడు చాలు. నీ ఆస్తి, అంతస్తు, నీ సంపద సర్వకృపానిధివి. ఎవరెవరు? సంపదలకనే. మరి మామూలు విషయం అయింది. సంపదల మూట యేసయ్యా. అని ఈ భాగ్యం వాళ్ళకి లేదే, ఈ ఆనందం వాళ్ళకి లేదే, ఈ అతిశయం, ఆయన బట్టి అతిశయించే అతిశయం వాళ్ళకి లేదే. అరే రే, వాళ్ళ నవ్వులు చూసి, వాళ్ళ హడావుడు చూసి నువ్వు ఏడుస్తావేమి? వాళ్ళలాగా నేను కూడా ఉంటే బాగుండు అనుకుంటామే. వెర్రి మాలోకమా? నాకు తెలియదు, దేవుడు చెప్తున్నాడు. వారిలో నుండి నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు వేరు, వాళ్ళు వేరు. నీ లైఫ్ వేరు, వాళ్ళ లైఫ్ వేరు. నీ వే వేరు, వాళ్ళ వే వేరు. నీ దారి వేరు, వాళ్ళ దారి వేరు. నీ ప్రయాణపు ముగింపు మహిమ, వాళ్ళ ప్రయాణపు ముగింపు అగ్నిగుండం. కావాలా నీకు కూడా అగ్ని? కావాలంటే చెప్పు, వదిలేస్తా, పేరు కొట్టేస్తా. కావాలా వద్దా? నాకు వద్దయ్యో, నాకు నువ్వు కావాలి. నువ్వు ఇవ్వకపో, అన్నం పెట్టకపో, వస్త్రాలు ఇయ్యకపో, ఏమైనా చెయ్యి, సచ్చినా సరే ఏసయ్య నాకు నువ్వే కావాలి, నీ రాజ్యం కావాలి తండ్రి. మరి సామాన్యమైన విషయం కాదు. నువ్వు కూడా గౌరవించాలి. రక్షణ పొందిన వాళ్ళు, యేసు ప్రభుని గుర్తించిన వాళ్ళని నీవు కూడా గుర్తించాలి, గౌరవించాలి. వాళ్ళు వస్త్రహీనులైన, ఆహారం లేని వారైనా, బీదలైన, గుడిసెలో ఉన్నా సరే వాళ్ళు సామాన్యులు కాదు. నీకు అందిన ప్రత్యక్షత దేవుడు వాళ్ళకు కూడా ఇచ్చాడు. వాళ్ళ మనోనేత్రాలు కూడా వెలిగించాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ వారిలో నివసిస్తున్నాడు. అన్యజనులను చూసినప్పుడు నువ్వు బాధపడొద్దు, వారితో విజ్జోడుగా ఉండడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే వాళ్ళని సాతాను అలా భ్రమ పెట్టేశాడు. వాళ్ళ దగ్గర కొన్నిటిని చూపించి నిన్ను లాగటానికి ట్రై చేస్తాడు. వాడు నిన్ను ఆకర్షించడానికి ట్రై చేస్తాడు. కొంతమంది ఏం చేశారో తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకుంటే నాకేం వచ్చిందని విగ్రహాలకు మొక్కటం మొదలుపెట్టారు. అందుకు చెప్తున్నా, యేసు ప్రభువుని నమ్మితే నాకేం వచ్చింది? నాకేం రాలా. నేను 2 ఏళ్ళు నమ్మా, 3 ఏళ్ళు నమ్మా, 5 ఏళ్ళు నమ్మా, 10 ఏళ్ళు నమ్మా, నాకేం వచ్చింది? ఏమి రాలా. అందుకే నేను పోయి ఆటికి మొక్కుంటున్నాను. ఓరే దరిద్రులారా, ఎంత పోగొట్టుకున్నారు. ఎందుకు? నాకంటే వాళ్ళే బాగున్నారు. ఎవరు? వాళ్ళే బాగున్నారు. కొంతమంది భక్తులు, యేసు ప్రభు నమ్మిన వాళ్ళు కూడా అన్ని జనులు చూసి వాళ్ళు బాగున్నారంటే వాళ్ళు వాస్తు అన్ని విషయాల్లో పాటించారు, నేను కూడా వాస్తు పాటిస్తే బాగుంటాను. వాళ్ళు బాగున్నారంటే వాళ్ళు అన్ని శాస్త్రాలని ఫాలో అయ్యారు, అందుకే వాళ్ళు బాగున్నారు, నేను కూడా దిక్కుమాలిన శాస్త్రాలన్నీ ఫాలో అవుతాను. మళ్ళీ పేరుకి క్రైస్తవులు, మళ్ళీ అన్ని జనులు పాటించే దిక్కుమాలని అన్నీ పాటిస్తూనే ఉంటారు. మళ్ళీ పేరుకి మేము క్రిస్టియన్సే బ్రదర్, ఇప్పుడు కాదు 15 years, మా ఫోర్ ఫాదర్స్ కూడా అంతా క్రిస్టియన్సే, ఇప్పుడు కాదు. ఓ అబ్బా, కొంతమంది నేను 15 years, కొంతమంది 50 years.
ఎందుకు తగలబెట్టినా? అన్ని ఆచారాలన్నీ నీట్గా నువ్వు కూడా చేస్తావు. వాడు వాస్తు పాటించాడని నువ్వు పాటిస్తావు. వాడు జాతకాలు చెప్పించడం నువ్వు జాతకాలు చెప్పించుకుంటావు. ఆ రింగులో రాళ్ళు పెడితే ఏదో మంచిదని వాడు పెట్టుకున్నాడని నువ్వు పెడతావు. వాడు తాబేలు పెట్టాడని నువ్వు కూడా తాబేలు పెట్టుకొని తిరుగుతున్నావు పిచ్చి మొహం వేసుకొని. తాబేలు దానికే దిక్కులేక సత్తండి, నిన్నేం కాపాడేది నిద్రమోహం. చాలామందిని చూశాను నేను. అయ్యా ఏలుక తాబేలేంది? టీవీలో యాడ్ చూసి కుబేర కుంజి అండి. కుబేర కుంజి ఇంట్లో పెట్టుకుంటే, బీరువాలో పెట్టుకుంటే కుబేరుడి ఆశీస్సులు లభించాయి. అప్పటి నుంచి నేను చాలా మేలు పొందాను. మీరు కూడా కుబేర కుంజి తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. విన్నారు కదా? కుబేర కుంజి ఎవరింట్లో అయితే ఉంటుందో వారింట్లో ధనధాన్య సమృద్ధి ఉంటుంది. మీరు కావాలని కోరినట్లయితే వెల ఎంతో కాదు, 6,699 రూపాయలు. 99 ఎందుకో నాకు అర్థం కాదు. అంటే 6,999 రూపాయలు. 7,000 అంటే ఒప్పుకోరుగా, అందుకని 6,999 రూపాయలు. మీకు కావాలా? వీడు గుట్టుగా ఆర్డర్ చేస్తాడు, మళ్ళీ హల్లెలూయా స్తోత్రం అంటుంటాడు. ఏం అనుకోవద్దు, నేను ఇటు తిడతనాడు ఏందని. నీ అటు ఇటు కానీ భక్తి ఎవడు చేయమన్నాడు నిన్ను? మూర్ఖమగు వర్క్ర జనము మధ్య మీరు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. సాతాను వాళ్ళని మోసపుచ్చాడు. అదే మోసంలోకి నువ్వు పోతావా? వాళ్ళ ఆశీర్వాదం నిజం అనుకుంటున్నావా? వాళ్ళ ఆనందాలు స్థిరం అనుకుంటున్నావా? వాళ్ళు బయటికి కనబడుతున్నదంతా నిజం అనుకుంటున్నావా? ఒరే నాయన, లోపలంతా లుకరా బాబు. పచ్చడి వేసుకొని తిన్నా నీలో ఉన్న ఆనందం వాడికి ఎక్కడ తెచ్చిందిరా నాయన? కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు, కానీ నేను చెప్పేది నిజం. ప్రభువుకు స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడలారా, అన్యజనులు ఆకర్షిస్తారండి. లోకము నిన్ను ఆకర్షించింది. అది ఇక్కడ పాయింట్. ఏది ఆకర్షించిద్ది? లోకం ఆకర్షించి అపవిత్రతలోకి నెట్టేసిద్ది. అందుకే అన్నాడు, పరిశుద్ధతను సంపూర్తి చేయాలి. మీరు నా పిల్లలు, నా కోసం మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను. మీరు ఏర్పరచబడిన జనాంగం. లోకములో నుండి నేను ప్రత్యేకించుకొని పరిశుద్ధాత్మ చేత సీల్ ముద్ర వేసి నా సొత్తు అని ఏర్పరచుకున్న వారు మీరు. లోకంలోంచి బాప్తీసం ద్వారా ప్రత్యేకించబడ్డారు, కానీ లోకం వదిలిపెట్టదు. మళ్ళా మిమ్మల్ని వెనక్కి లాగటానికి దాని వంతు ప్రయత్నం అది చేసిద్ది. అయితే మీరు మళ్ళా దాని వశం కావద్దు. లేకపోతే అది వలల వంటిది, వలేసినట్టేసిద్ది. ఉరుల వంటిది, పక్షికి ఉరులు పెట్టి కాలు చిక్కించుకున్నట్టు చిక్కించుకోవటానికి ట్రై చేసిద్ది. బంధకాల వంటిది, నిన్ను కదలకుండా పట్టేసిద్ది. నా కుమారుడా, తప్పించుకున్నావు దానిలో నుండి. ఆ మహాబబులోని వేసే ఆకర్షణలకు లొంగిపోవద్దు. వాటితో సాంగత్యం చేసి అపవిత్రుడవు కావద్దు. తస్మాత్ జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే మీరు నా సొత్తు, మీరు ప్రత్యేకించబడ్డవారు, నేను ఏర్పరచుకున్నవారు. నేను మీలో నివసిస్తున్నాను, నేను మీతో కూడా ఉంటున్నాను. ఉంటే ఏం చేయమంటావు? మిమ్మల్ని మీరు పవిత్రులుగా చేసుకోవాలి. అదేంది ప్రభా, పరిశుద్ధపరిచేది నువ్వు కదా, మమ్మల్ని మేము ఎట్ట పవిత్రులుగా చేసుకోగలం అంటే, మీ పాపాలన్నిటినీ నా రక్తంలో కడిగి నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచాను, పరిశుద్ధులు అని పిలిచాను. పిలిచిన పిలుపుకు తగ్గట్టు రక్షణ పొందిన నువ్వు మరలా పాప జీవితంలోకి వెళ్ళొద్దు. రక్షణ పొందిన నీవు మరలా పాప జీవితంలోనికి వెళ్ళొద్దు, పాత జీవితంలోనికి వెళ్ళొద్దు. అది మాత్రం నిన్ను వెంటాడుతానే ఉంటుంది. అది మాత్రం నిన్ను వెంటాడుతానే ఉంటుంది, ఆకర్షిస్తానే ఉంటుంది. దాని మాయలు అన్నీ నీకు చూపిస్తానే ఉంటుంది. వెనక్కి తిరిగి దాంతో కలిసావా, మరి అన్నట్టు నువ్వు తిరిగి రాకుండా నిన్ను పట్టి చీల్చిద్ది. దాని జోలికి వెళ్ళొద్దు, దాంతో జోడీగా ఉండొద్దు, దాని ఆకర్షణలకు లొంగొద్దు. అది చూపించే ఆకర్షణలు నిజమని భ్రమపడొద్దు, అవి కేవలం మోసం. అది నీకు చూపించే ఆకర్షణలన్నీ మట్టే నా కుమారుడా, మట్టే. కానీ నీకోసం నేను మహిమను దాచిపెట్టుంచాను. నీకోసం నేను మహిమ దాచిపెట్టుంచాను. నీకు నివాసం ఉంది అక్కడ, అది మహిమతో ఉంటుంది.
నీకు ఆహారం ఉంది అక్కడ, అది మహిమతో ఉంటుంది. నీకు సమస్త భోగాలు ఉంటాయి, మహిమతో ఉంటాయి. ఇంకా కొద్ది కాలం ఓర్చుకో, కొద్ది కాలం ఓపిక పట్టు. నేను వస్తున్నాను. నేనుండు చోట నీవును ఉండినట్లు నేను నిన్ను తీసుకుని వెళ్తాను. నా కుమారి, ఇంకా కొంతకాలం ఓపిక పట్టి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు జాగ్రత్తగా ఉండు. వస్తాను, కొద్ది రోజుల్లో వస్తాను. నేను నిన్ను తీసుకుని వెళ్తాను. ఎల్లప్పుడూ ఇక నువ్వు నాతోనే ఉంటావు. అంతవరకు ఈ లోకంలో పరిశుద్ధతను సంపూర్తి చేస్తూ లోకానికి జ్యోతివై వెలుగు, లోకానికి జ్యోతివై ప్రకాశించు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇప్పుడు లోకం దాని యొక్క హడావిడిని చూసి నువ్వు ఆకర్షింపబడద్దు. అది వేసేటువంటి అడుగులు నువ్వు వేయొద్దు. దాని అపవిత్రతలో నీవు పాలు పంపులు పొందొద్దు. మరేం చేయాలి నువ్వంటే, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, నేను ప్రత్యేకంగా ఉండాలి. ఇది ఈ రెండు మాటలు అందరు వినండి. మనలో దేవుడు నివాసం ఉంటున్నాడు.